తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు సిల్క్ స్మిత. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం. స్పెషల్ పాటలతో ఉర్రూతలూగించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మత్తెక్కించే నిషా కళ్ళు, నాజూకు వయ్యారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మరణం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటుంటారు. అయితే సిల్క్ స్మిత చనిపోయే ముందు కన్నడ నటుడు రవిచంద్రన్కు కాల్ చేసిందట. వీరిద్దరూ కలిసి 1992లో హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ స్నేహితులుగా మారారు. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసిందని, తనను కలవాలని ట్రై చేసిందేమో, కానీ అది వీలు కాలేదని గుర్తు చేసుకున్నాడు రవిచంద్రన్. ఓ సినిమా షూటింగ్లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదని, లేదంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 1996లో సెప్టెంబర్ 23న తనకు సిల్క్ స్మిత కాల్ చేసిందని, ఆ రోజే ఆమె ఆత్మహత్య చేసుకుంది అన్నారు. స్మిత చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని, కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నానని అన్నారు.